గురుభ్యో నమ. జాతక చక్రంలో విదేశీయానం ఒక సమగ్ర పరిశీలన. జాతక చక్రంలో విదేశీయానం సమగ్ర పరిశీలన. ఆధునిక కాలంలో విదేశీయానం సాఫ్ట్వేర్ రంగం పుణ్యాన నేటి యువతరం ఉద్యోగం, చదువు, ఉపాధి కోసం విదేశాలపై ఆసక్తి చూపుతుంది. ప్రతి ఇద్దరిలో ఒకరు కనీసం చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నారు. కానీ అందరికీ సాధ్యమవుతుందా అనేది జాతకాలను బట్టి ఉంటుంది. విదేశం అంటే ఏమిటి? మనకు భిన్నంగా ఉన్నది, మన దేశం కానిది అనేది విదేశం కిందికి వస్తుంది. జన్మించిన స్థలం నుండి దూరము, భాష, సంస్కృతి దూరంగా ఆధారంగా విదేశం నిర్వచించబడుతుంది. తమిళనాడులో పుట్టిన వారికి ఉత్తరప్రదేశ్ విదేశమే. అమెరికా, భారతదేశం పరస్పరంగా విదేశాలే. భవిష్యత్తులో మంగళగ్రహం కూడా విదేశంగా పరిగణించబడవచ్చు. ప్రయాణాల స్వభావం రాశుల ఆధారంగా. చరరాశులు మేషము, కర్కాటకము, తుల, మకరము ఎల్లప్పుడూ యాత్రల ఆకాంక్ష. ముఖ్యంగా జలరాశులైన కర్కాటకం, మకరం ఎక్కువ యాత్రాభిలాష. స్థిర రాశులకు వృషభము, సింహము, వృశ్చికము, కుంభము స్వదేశాభిమానం ఎక్కువ. వీరికి వృశ్చిక రాశిలో వారికి కొంత విదేశీ అవకాశం ఉంటుంది. దుస్వభావ రాశులు మిథునము, కన్య, ధనస్సు, మీనము అప్పుడప్పుడు విదేశీ యాత్రలు, చివరికి తిరిగి స్వదేశానికి వచ్చేస్తారు. ధనస్సు, మీనము ముఖ్యంగా విదేశాభిలాష కలిగినవే. నక్షత్ర ప్రభావం. విదేశీయానం వైపు ప్రేరేపించే నక్షత్రాలు. శని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. రాహు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషము. గురు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. చంద్ర నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. చర నక్షత్రాలు స్వాతి, పునరసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం. విదేశీయానానికి అనుకూలమైన భావాలు. లగ్నము చరలగ్నం అయితే విదేశీయానానికి ఆసక్తి. తృతీయ భావం దేశ సరిహద్దుల్లో ప్రయాణాలు. పంచమ, నవమ భావాలు విదేశీ అభిలాష, తీర్థయాత్ర. సప్తమ భావం విదేశంలో స్థిర నివాసం. అష్టమ భాగం విదేశంలో స్థిరంగా ఉండే అవకాశం. ద్వాదశ భావం దూరము, వలస, బంధువుల నుండి వేరుపడ్డం. శుభయాగాల విదేశాల్లో అదృష్టం. ఆరవ భావం విదేశీయులు. రెండవ భావం ఆదాయం, విదేశీ ఆదాయం. 11వ అధిపతి ఆరవ భావంలో విదేశాల్లో ఉద్యోగం. 6వ అధిపతి 10వ భావంలో కెరీర్ విదేశాల్లో వెలుగుతుంది. 11వ అధిపతి 12వ భావంలో విదేశీ స్నేహితులు. లగ్నాధిపతి 7వ భావంలో తరచు విదేశీ యాత్రలు. నవమ స్థానంలో గురువు, శని దృష్టి, విదేశాల్లో స్థిర నివాసము. నవమ స్థానంలో శుక్రుడు, గురుడు, బుధుడు, శని, అపారమైన విదేశీ ధనము. అశుభయోగాలు, విదేశాల్లో కష్టాలు. 12వ భావంలో శని, రాహు, కేతు, సూర్యుడు, కుజుడు, విదేశాల్లో ఒత్తిడి, కష్టాలు. రాహు 12వ భావం ఉంటే జైలు, జీవితం లాంటి విదేశీ జీవనం. అక్కడ స్వదేశంలో తర్వాత స్వదేశం తిరిగి రావడం. రాహు 12వ భావంలో అంటే జైలు, జీవితం వంటి విదేశీ జీవనం, తర్వాత స్వదేశం తిరిగి రావడం. శని రాహు లేదా శని రాహు దశలు విదేశీ యానం చాలా శిక్షలాగా అనిపిస్తుంటుంది అన్నమాట. 4వ భావంలో పాపగ్రహ ప్రభావం. విద్య కోసం విదేశం వెళ్ళినా స్థిర నివాసం కష్టం. దశల ప్రభావం. రాహు దశ ఎక్కువగా మొదట విదేశీ యానం ఇస్తుంది, ముఖ్యంగా కేతు భుక్తిలో. శని దశ ఉద్యోగం లేదా వృత్తిరీత్యా విదేశీ ప్రయాణం. 12వ భావ గ్రహాల దశ విదేశీ యానం సాధారణం. విదేశీ యానం ఉద్దేశాలు. గురు ప్రభావం చదువు, తీర్థయాత్రలు. శని ప్రభావం వ్యాపార ప్రయాణం. శుక్ర ప్రభావం పర్యాటకం, టూరిజం. గురు ప్లస్ శని మత ప్రచారం, ఆధ్యాత్మిక సేవల కోసం విదేశం. దిశల ప్రభావం. బుధుడు ఉత్తరం, శుక్రుడు ఆగ్నేయం, శని పశ్చిమం, చంద్రుడు వాయవ్యం, సూర్యుడు తూర్పు. స్వదేశంలో అదృష్టం. 4వ భావం మాతృదేశము.
1, 5, 9 భావాలతో సంబంధం ఉంటే స్వదేశంలోనే గొప్ప అదృష్టం. అంటే ఫోర్త్ లార్డ్ కనెక్ట్ అయి ఉంటాం. ఇంకా ఫోర్త్ లార్డ్ కనుక ఫస్ట్ లగ్నానికి కానీ పంచమాధిపతికి కానీ నవభావంతో సంబంధం ఉంటే ఇంకా స్వదేశంలోనే గొప్ప అదృష్టం. తల్లి పట్ల స్వదేశం పట్ల ప్రేమ ఎక్కువ. విదేశం వెళ్ళిన వెంటనే తిరిగి వస్తారు. గ్రహాల మహత్తర ప్రణాళిక. అందరూ విదేశం వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరూ ఒకే దేశం వెళ్ళరాదు. ఎవరి కర్మ అనుమతిస్తుందో వారు ఆ దేశానికి వెళ్తారు. విదేశం వెళ్ళకూడదని వెళ్ళినా చివరకు విఫలమైతే స్వదేశం రావాల్సిందే. సారాంశం ఏంటంటే విదేశీ యానం కేవలం కోరికతో జరగదు. శుభయోగాలుంటే విజయం, ధనార్జన. అశుభయోగాలుంటే కష్టాలు, తిరుగు ప్రయాణం. దశలు, భావాలు, నక్షత్రాలు, దిశలు అన్నీ కలిపి విదేశీ యానాన్ని ఫలితాన్ని నిర్ధారిస్తాయి.